హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగిన సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం సమావేశంలో బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మిలిటెంట్ ఉద్యమాలు చేయాలని కార్యకర్తలకు బాల్క సుమన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లో సింగరేణి భవన్ తగలబెట్టండి అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మందమరిలో జీఎం ఆఫీసుని తగలబెడదామని, మహా అయితే నెల రోజులు జైల్లో ఉంటామని చెప్పారు. రైల్వే లైన్లు కోసేద్దామంటూ బాల్క సుమన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోలు చేయకుంటే రైతులు రోడ్ల మీదకు రావడం లేదని, బీఆర్ఎస్ కార్యకర్తలే వస్తున్నారని బాల్క సుమన్ అన్నారు. వస్తున్నారా రోడ్ల మీదకి? నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టూరి మందమరి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టూరి పోయి మొత్తం జీఎం గాని ఆఫీస్ కాలబెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైతే రోజు ఇక్కడ సింగరేణి భవన్ కాలబెట్టూరి మొత్తం అంగడి చేసి పారేరు. ఏముంది? ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు. రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్గా పైసలా? నువ్వు పని చేస్తే పైసలు అవే తండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒకటి కాలబెట్టి ఎవడు ఇయ్యడం పైసలు? చూడు గిది ఉండ. బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి. టీఆర్ఎస్ పార్టీ నాయకుడు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కాంట్రవర్సీ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ గా మారాయి. బాల్క సుమన్ కామెంట్స్ మీద పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ రోజు తెలంగాణ భవన్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సమావేశం జరిగింది. ఈ సంఘం బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉంటుంది. సో ఈ సమావేశానికి సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో ఉన్న నాయకులంతా కూడా హాజరయ్యారు. హరీష్ రావు సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాల్క సుమన్ ఏదైతే మందమరిలో జిఎం ఆఫీస్, ఏదైతే సింగరేణికి సంబంధించిన జిఎం ఆఫీస్ ఉంటుందో జిఎం ఆఫీస్ ని కాలబెడదాం, అదేవిధంగా తెలంగాణ హైదరాబాద్ లో ఉన్న సింగరేణి భవన్ ని కాలబెడితే ఏదైతే అప్పుడు అధికారులు దిగి వస్తారు తప్ప లేకపోతే దిగిరారు. మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి. నాయకులంతా కూడా కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటే, ప్రెస్ మీట్లు పెడితే, సోషల్ మీడియాలో మాట్లాడితే ఉపయోగం లేదు. మిలిటెంట్ ఉద్యమాలు చేస్తే తప్ప సింగరేణికి సంబంధించిన కార్మికులకు న్యాయం జరగదు అంటూ కూడా బాల్క సుమన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినాయి. అదేవిధంగా తెలంగాణలో రైల్వే లైన్లను ఎక్కడెక్కడ కోసి పడేస్తే, రైళ్లను నిర్బంధిస్తే అప్పుడు కానీ కార్మికులకు న్యాయం జరుగుతుందంటూ కూడా బాల్క సుమన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ కామెంట్స్ ను పార్టీ గ్రూప్స్ నుంచి కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగం ఆయన కామెంట్స్ కూడా తొలగించారు. అయినప్పటికీ కూడా బాల్క సుమన్ కామెంట్స్ మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఈ రోజు సాయంత్రం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే రైతులకు సంబంధించి కూడా బాల్క సుమన్ కొన్ని కీలకమైన కామెంట్ చేశారు. ప్రస్తుతం వడ్లు కొనుగోలుకు సంబంధించి ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేస్తుంది, పోరాటం చేస్తుంది. అయితే రైతులు మాత్రం రావట్లేదు. రైతులు 4-5 వస్తే 100 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు వస్తున్నారు తప్ప రైతులు ఎక్కడ కూడా రావట్లేదు అనేది కూడా బాల్క సుమన్ చేసిన కామెంట్స్. ఈ కామెంట్స్ మీద బీఆర్ఎస్ అగ్రనాయకత్వం కేటీఆర్ కావచ్చు, ఇతర ముఖ్య నాయకులు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. వస్తున్నారా రోడ్ల మీదకి? నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టూరి మందమరి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టూరి పోయి మొత్తం జీఎం గాని ఆఫీస్ కాలబెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైతే రోజు ఇక్కడ సింగరేణి భవన్ కాలబెట్టూరి మొత్తం అంగడి చేసి పారేరు. ఏముంది? ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు. రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్గా పైసలా? నువ్వు పని చేస్తే పైసలు అవే తండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒకటి కాలబెట్టి ఎవడు ఇయ్యడం పైసలు? చూడు గిది ఉండ.